పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు జరిగించినటువంటి ఆరాధన అంతటిపైన మీ దయగల హస్తం ఉంచినందుకు మీకు వందనాలు. ఏ యోగ్యత లేని మమ్ములను మీరు ప్రేమించి మీ సన్నిధిలో ఈ రీతిగా మీరు నిలవబెట్టినందుకు వందనాలు. ఈ స్థలంలో నిలవబడుటకు నేను తగినవాడను కాను, కేవలము మీ ఉచితమైన కృపను బట్టే ప్రభువా ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. నాయన, మీ ఆత్మ మీ సన్నిధిని ఈ స్థలంలో కుమ్మరించండి. యవనస్తులు, పెద్దవారు, తల్లులైన వారు, తండ్రులైన వారు అనేక మంది మేమంతా కలిసి మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని స్తుతించాలని నాయన ఈ స్థలానికి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఎవరిని నాయన ఒంటరిగా పంపించొద్దు ప్రభువా. మీ జీవముతో నాయన వారు తిరిగి వెళ్ళటానికి సహాయం చేయమని, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ కూడా ప్రభువా మిమ్మల్ని సంపాదించుకుని తిరిగి వెళ్ళటానికి, మీ జీవమును తిరిగి సంపాదించుకోవడానికి సహాయం చేయమని, వట్టివాడును బలహీనుడనైన నన్నును మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, ఆ మాటలు చెబుతున్నటువంటి నాకును వినుచున్న మా ప్రియులకు మా అందరికీ కూడా మేలు దొరికినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రియులరా, మనము కొత్త నిబంధన నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అమ్మ, అందరూ తీసారా? కొత్త నిబంధన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు చిన్నపిల్లలతో, తండ్రులైన వారితో, యవనస్తులైనటువంటి వారితో వారికి ఒక ఉత్తరం రాస్తున్నారు అనుకోండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులైన వారికి మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, మీలో దేవుని వాక్యము నిలుచుచున్నది గనుక మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. దేవుడు ఒక లెటర్ రాస్తున్నారు. చిన్నపిల్లలకు, తండ్రులైన వారికి, యవనస్తులకు కూడా ఒక లెటర్ రాస్తున్నారు. యవనస్తులకైతే ప్రత్యేకంగా మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అని చెప్పారు. దుష్టుణ్ణి యవనస్తులు ఎలాగ జయించగలరు? జయించగలరా? జయించగలరు. జయించిన వారు అనేక మంది ఉన్నారు. వారు ఎలాగ జయించారంటే, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది కనుక మీరు జయించి ఉన్నారు. దేవుని వాక్యము ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో, దేవుని వాక్యానికి ఎవరైతే తమ హృదయాలలో, తమ జీవితాలలో, తమ కుటుంబాలలో ప్రథమ స్థానాన్ని ఇస్తారో వారు జయిస్తారు. జయించినటువంటి వారితో దేవుడు చెప్తా ఉన్నారు, మీరు జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు జయించారా? తల్లులైన వారు కానీ, తండ్రులైన వారు కానీ, యవనస్తులు కానీ, మరి మీరు జయించారా? జయించాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు దేవుడు మీతో చెబుతూ ఉన్నారు. మీరు జయించాలంటే, మీరు అపవాదిని ఓడించాలంటే, అపవాది సైన్యాన్ని దూరంగా ఉండగానే మీరు ఓడించాలంటే మీరేం చేయాలి అనేది ఈ రోజున దేవుడు మీకు తెలియచేయాలని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మేము బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత
మేము నలుగురుగా ఆలోచించాం. దేవుని వాక్యాన్ని ఎలాగ ప్రకటించాలి, ఎక్కడ ప్రకటించాలి అనేది మేము ఆలోచించినప్పుడు యవనస్తులకు దేవుని వాక్యాన్ని నేర్పాలి, యవన హృదయంలో దేవుని వాక్యాన్ని నేర్పాలి అనుకున్నాం. యవనస్తులు వాక్యం చదువుతారండి? చదువుతారా? కొద్దిమంది చదువుతారు, కొద్దిమంది చదవరు. కానీ వారికి ఒక ఎగ్జామ్ పెడతాము అంటే అప్పుడు నేనే ముందుండాలి అనుకుంటాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ అని చెప్పండి, ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అలాగే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. అలాగే ఒక ఎగ్జామ్ రూపంలో పెడితే దేవుని వాక్యాన్ని వారి హృదయంలో నాటుతుంది అనే ఉద్దేశంతో ఈ బైబిల్ జనరేషన్ టీంని స్టార్ట్ చేశాం. అయితే దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఇక్కడ 3 రకాలైన వ్యక్తులు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, తండ్రులైన వారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వీరు జయించారు. కానీ ఈ రోజున మనం జయించాలంటే ఏం చేయాలి? చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిని సమస్త సేనల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇలాగ దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనమే కలుగొనగలమా అనెను. నీవలే వివేక జ్ఞానములు కలిగిన వారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటి మీద అధికారిగా ఉండాలి. నా ప్రజలందరూ కూడా నీకు విధేయులుగా ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో అతని చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి, చాలు చూడండి, ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఆ యవనస్తుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి ఫరో, ఆ దేశానికి రాజు అయినటువంటి వాడు చెప్తున్నాడు ఆ యవనస్తుడి గురించి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం ఎక్కడైనా చూసామా? ఎప్పుడైనా ఇతని గురించి మనం విన్నామా? దేవుడు ఇతనికి ఎంత దగ్గరగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ చూడలేదే. ఇతడు జరగబోయేది చెబుతున్నాడు. జరగబోయేది ఎవరు చెప్తారండి? జరగబోయేది ఎవరు చెప్తారు? దేవునిని ఎరిగిన వారు చెబుతారు. దేవుడు తోడుగా ఉన్నవారు మాత్రమే జరగబోయేది చెబుతారు. నీ కుటుంబంలో తర్వాత ఏం జరగబోతుంది, నీ సంఘములో ఏం జరగబోతుంది, నీ స్కూల్లో ఏం జరగబోతుంది, నీ వివాహం తర్వాత ఏం జరగబోతుంది అనేది చెప్పేది ఎవరంటే దేవునిని ఎరిగిన వారు మాత్రమే. రానయ్యున్న తొందరలను, అలజడులను ముందుగానే గ్రహించగలిగిన వివేచన, జ్ఞానము దేవుడు మనకిస్తారు. ఎందుకు? ఆయనను మనం ప్రేమించుచున్నాము గనుక, ఆయనను మనము నేర్చుకుంటున్నాం కాబట్టి. ఆ ఫరో చెప్తున్నాడు, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం ఎప్పుడైనా చూసామా? ఎన్నడూ చూడలేదు. ఇదిగో నా సేవకులు ఉన్నారు, వారందరూ నీకు దాసులుగా ఉంటారు. నా ఇంటి పైన నీవు అధికారిగా ఉండాలి. ఇదిగో ఒక ఉంగరం తీసుకుని రండి, ఇతనికి తొడిగించండి. ఒక బంగారుపు గొలుసు ఇతనికి వేయండి. నా రథం మీద ఇతన్ని ఎక్కించండి, ఊరేగించండి. ఈ దేశమంతా త్రిప్పమంటున్నాడు.
చూడండి, ఒక బానిసగా పట్టుబడినటువంటి ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? రాజసింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అంత హోదా? అంత హోదా రావడానికి కారణం ఏంటి? అతడు జయించడానికి కారణం ఏంటి? అతడు డబ్బు కలిగి ఉన్నాడా? లేకపోతే బంగారము అన్నీ ఉన్నాయి అతనికి? లేకపోతే మంచి కండలు తిరిగి అతడు ఉన్నాడా? ఏమీ లేదు. చాలా బలహీనుడు యోసేపు. తన అన్నలు అతన్ని గోతులో తోశారు. ఫరో ఇంటిలో ఒక శోధన అతనికి ఎదురైంది. చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా తన తండ్రి నేర్పించిన సత్యాన్ని యోసేపు విడిచిపెట్టలేదు. ఈ రోజున దేవుని సన్నిధిలో సేవకులు చెప్పే సత్యము, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా జయించువాడిగా నువ్వు ఉంటావు. ఎందుకనంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నువ్వేదైనా అపాయంలో ఉన్నావు అనుకో, నువ్వు తప్పించబడతావు. చాలామంది చిన్న ప్రమాదంలో పడిపోతారు, ప్రాణాన్ని కోల్పోతారు. కానీ నీవు ఘోరమైనటువంటి ప్రమాదంలో పడినా నీకేమీ కాదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి, యోసేపు దేవుని వాక్యానికి లోబడి ఉన్నాడు కాబట్టి, తన తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఆ చెరసాల నుండి ఎక్కడికి వెళ్ళాడండి? సింహాసనం మీదకి వెళ్ళాడు. ఈ రోజున యవనస్తులైనటువంటి వారు, తండ్రులైన వారు, తల్లులైన వారు, దేవుడు మీకు చెబుతున్నటువంటి సత్యాన్ని, దేవుని సేవకులు మీకు చెబుతున్న సత్యాన్ని మీరు గట్టిగా పట్టుకుంటున్నారా? అలాగ మీరు పట్టుకోగలిగితే మీరు ఎప్పటికైనా జయించు వారిగా ఉంటారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే చిన్నవాడును, సింహాసనం విషయంలో మాత్రమే పెద్దవాడును నేను నీకంటే, కడమ అన్నీ నీదే అధికారం. ఒక అన్య దేశములో ఒక బానిసైనటువంటి ఒక కుర్రవాడికి దేవుడిచ్చిన హోదా అదండి. ఎక్కడిదండి? ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడా? అన్నలు ఇచ్చారా? ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఈ రోజున మనుషులు మనల్ని ప్రేమించటం లేదు, అన్నదమ్ములు ప్రేమించటం లేదు, అక్క చెల్లెళ్ళను సరిగా చూచట్లేదు, లేదా నా తండ్రి నా తల్లి సరిగా చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ తల్లి కంటే తండ్రి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు ఒకరున్నారు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నీవు ఆయనను నమ్మితే, నీవు ఆయన దగ్గరకు వస్తే, ఆయన చెప్పిన విధంగా నువ్వు బ్రతికితే, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ఘోరమైన ప్రమాదంలో నీవు ఇరుక్కున్నా సరే దేవుడు రెప్పపాటులో నిన్ను తప్పించగలరు. ఒక బానిసైన కుర్రవాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారండి? సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇక నీదే, మొత్తం నీదే, నా ఇంటి మీద నువ్వు అధికారిగా ఉండు అని చెప్పారు దేవుడు. ఏ మనుషుడు ఇచ్చేది కాదండి ఇది. ఏ మనుషుడు మనకి అలాంటి బలాన్ని కానీ అలాంటి హోదాని కానీ ఎవరు ఇవ్వలేరు. అది దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలరు. అలాంటి దీవెన, అలాంటి నీ కృప నీకు నాకు మనకి కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? యవనస్తులైన వారు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారు? సినిమా యాక్టర్ల మాదిరిగా పెట్టుకుంటున్నారా? చెప్పండి. మీరు సినిమా యాక్టర్ల మాదిరిగా మీరు పెట్టుకున్నట్లయితే మీరు పూర్తిగా నష్టపోతారు. వారు హీరోలు కాదు, వారు జీరోలు. వారు పైకి రంగు వేసుకుంటారంతే. వారిలో ఏ బలము ఉండదు, ఏ జ్ఞానము ఉండదు, ఏమీ ఉండదు. అందము, మోసము, సౌందర్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుని చేతిలో మనం విలువైన పాత్రలుగా మనం ఉంటాం. చూసారా, యోసేపును అన్నలు గోతులో పడేశారు. ఎవరు ఏంటి మనకు అధికారిగా ఉంటాడంట, ఏంటి ఈయన కలలేంటి, ఈయన ఓలకం ఏంటి, అదిగో వస్తున్నాడు, వాడిని రాగానే గోతులో దోద్దాం అన్నారు, తోసేశారు. ఏం మాట్లాడలా. ఎరా దుర్మార్గులారా నన్ను తోస్తారా అనలేదు. బానిసగా అమ్మేశారు, అప్పుడు నోరు తెరవలేదు.
నీకు జరుగుతున్నటువంటి అన్యాయము నువ్వు ఎదిరించాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుడు మన నడకలు పడకలు అన్నీ పరిశీలన చేస్తున్నారు. నీకెవరైనా అన్యాయం చేశారా? మౌనంగా ఉండు, దేవుడు చూస్తారు. ఎందుకనంటే నువ్వు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు నీలో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన పరిశీలన చేస్తున్నారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చక్కగా కనబడతారు, ఇంటికి వెళితే వారి తడాక మామూలుగా ఉండదు. అలాంటి వారిగా మనము ఉండకూడదు. మనము అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మనం ఉండాలి. అంతేగాని మనం పైకి ఒకటి మరొక స్థలంలో మనం ఒకటి ఎన్నడూ ఉండకూడదు. చూడండి, దేవుడు ప్రేమయ్య ఉన్నారు. ఆ ప్రేమనే ఆయుధాన్ని మనం పట్టుకుంటే, ఆయన వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే మనల్ని ఈ రోజున అనేక మంది తక్కువగా చూడవచ్చు, అనేకులు మనల్ని అపహాస్యం చేయొచ్చు. కానీ ఏదో ఒక రోజున దేవుడు అందరికంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతారు. చూసారా, యవనస్తులు మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే జయించినటువంటి యోసేపును మీరు మాదిరిగా పెట్టుకోవాలి. అలాంటి వారి జీవితాలు మీరు బాగా పరిశీలన చేయాలి. ఎలాగ ఇతడు జయించాడు, ఎలాగ అన్య దేశంలో రాజుగా దేవుడు అతను చేశారు, అతనిలో ఉన్న క్వాలిటీ ఏంటి అనేది బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మరొక వ్యక్తిని మనం చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి పత్రిక లేకపోతే పుస్తకము 17వ అధ్యాయము 45వ వచనం. అమ్మ ఒక్క నిమిషం, తీయలేదు, ఇంకా తీస్తున్నాం. మొదటి సమూయేలు, అందరూ తీశారండి, 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. నేను నిన్ను చంపి ఇశ్రాయేలీలో దేవుడున్నాడని నేను ఈ దినమున యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. చాలండి. చూడండి, ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు, ఆయన ముందు ఒక పెద్ద బలవంతుడైనటువంటి ఒక యుద్ధ శూరుడు ఉన్నాడు. ఒక చిన్న కుర్రవాడు, ఒక బలవంతుడైన యోధుడు, ఇద్దరు ఉన్నారండి. మరి చిన్న పిల్లవాడు గెలుస్తాడా యుద్ధంలో? బలవంతుడు గెలుస్తాడా? వాస్తవం చెప్పాలంటే బలవంతుడే గెలవాలి. కానీ ఈ చిన్న కుర్రవాడితో ఎవరున్నారు? చిన్న కుర్రవాడు ఎవరిని ప్రేమించుచున్నాడు? ఆయన ఎవరిని ఆరాధిస్తున్నాడు అంటే, ఎవరిని ఆరాధిస్తున్నాడంటే, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు యెహోవా పేరిట నేను వస్తున్నాను. నా బలమును బట్టి నేను వస్తున్నాను అనుకున్నావా? నా బలమును బట్టి నేను నీ మీద యుద్ధం చేస్తున్నాను అనుకున్నావా? లేదు లేదు, నా బలము చాలదు. ఈ రోజున నా జ్ఞానము గొప్పది, నా తెలివి గొప్పది, నేను ముక్కుసూటిగా వెళ్ళిపోతాను, నేను అంత ఖచ్చితంగా ఉంటాను అంటే కుదరదు. మీ జ్ఞానము, నా జ్ఞానము, మన జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమే. మనం ఎవరి బలాన్ని ఆధారం చేసుకోవాలి? మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఆ దేవాతి దేవుడిని ఆధారం చేసుకోవాలి. ప్రభువా, నా బలము ఒట్టిదే, నా జ్ఞానము ఒట్టిదే. చాలామంది ఇప్పుడే కనపడ్డాడు, అప్పుడే చనిపోయాడా? మానవ జీవితం ఏ పడుతుంది? నీటి ఆవిరి వంటిది, లేదా నీటి మీద బుడగ వంటిది.
అలాంటి అల్పమైనటువంటి మన జీవితం కొరకు ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన నా బలాన్ని బట్టి నేను వస్తున్నాను అనుకున్నావా? లేదు లేదు. నీవు ఎవరినైతే తిరస్కరించావో, నీవు ఎవరినైతే తృణీకరించావో, ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట ఆయన బలంతో నేను వస్తున్నాను అన్నాడు. ఈ రోజున మీ జ్ఞానాన్ని బట్టి మీరు మీ జీవితాలను మీరు కొనసాగించలేరు. యవనస్తులు నేను బలవంతుడిని అనుకుంటున్నారా? నేను జ్ఞానవంతుడిని అనుకుంటున్నారా? మీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. జ్ఞానవంతులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని మాత్రమే దేవుడు జ్ఞానవంతుడు అన్నారు. అలాంటి జ్ఞానాన్ని మీరు మనము సంపాదించాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోకంలో అనేక మంది అనేక మాటలు చెప్తారు, కొంతకాలానికి అన్నీ కూడా తారుమారవుతాయి. కానీ దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు. ఎందుకనంటే అది జీవము, అది దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఈ చిన్న కుర్రవాడు ఆ పెద్ద గొలియాతును ఓడించాడు. ఈ రోజున నీ కుటుంబాల్లోనికి చాలా పెద్ద సమస్యలు వస్తాయి, గొలియాతు లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి నేను తప్పించుకోగలనా? ఈ పరిస్థితి నుంచి నేను బయటకు రాగలనా? ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడగలనా? నేను బ్రతికి బట్ట కట్టగలనా? నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతికిస్తాను. ఎందుకు? నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను. ఎందుకు? నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక. ప్రేమించగలమా మనం? ప్రేమిస్తున్నామండి ఆయన్ని? ప్రేమించుచున్నాము అనుకుంటున్నామా? నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నాము? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలి కదా. మరి గైకొంటున్నామా? చెప్పాలి, గైకొంటున్నామా? ఆయన మాటలు విని, నీ మాటలు నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు ఎలా ఉంటాడు? బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. మరి ఆ మాటలు విని విడిచిపెట్టేవారు? ఈ రోజున క్రైస్తవులుగా మనం జయించిపోవడానికి కారణం ఏంటి? అన్ని జనుల మధ్య మనం దూషించబడటానికి కారణం ఏంటి? ఆయన మాటలు గట్టిగా పట్టుకోకపోవటమే, ఆయన మాట ప్రకారం మనం జీవించకపోవటమే. దేవుని సేవకుడు చెబుతాడు, ప్రతి వారము చెబుతారు, దేవుని వాక్యాన్ని చెప్పి 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 చెప్తూ ఉంటారు. మనం వింటాం, ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తాం. కానీ ఒక గుడ్డివాడు తెలిసిందండి, ప్రభువారు ఇలా వస్తున్నారు అని తెలిసింది ఆయనకి. మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉంటే కన్నులు వచ్చేవా? మీరు మౌనంగా ఉంటే మరి మీరు జయించగలరా? మనం జయించగలమా? జయించలేం. మౌనంగా ఉండకూడదు. మనము చదవవలసినప్పుడు దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, ప్రార్థించవలసినప్పుడు ప్రార్థించాలి. తర్వాత చదువుదాంలే, తర్వాత చేద్దాంలే అంటే నీకు తర్వాత కళ్ళు కనపడవు. నాకు మామూలుగా కళ్ళజోడు లేనప్పుడు బాగా చదువుదాం అనుకున్నాను, కానీ చదవలేకపోయా. ఇప్పుడు చదువుదామంటే కళ్ళు కనపడట్లా, చదివింది నిలబడట్లా. ఒకప్పుడు నిలబడింది, ఇప్పుడు నిలబడట్లా. కానీ నేనేదో చేద్దాం, ఎప్పుడో చూద్దాం అంటే ఏమీ ఉండదు. నేడే రక్షణ దినము, రేపు నీది కాదు. రేపు నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, తారుమారైపోద్ది అంతా. కాబట్టి ఈరోజే ప్రభా నా స్థితిని మార్చుకుంటాను, నేను జయించేవాడిగా ఉంటాను. నేను ఎందుకు ఓడిపోవాలి? ఓడిపోవు నిమిత్తం మీరు నన్ను ప్రేమించలేదు కదా. మీ రక్షణ నాకు ఎందుకు ఇచ్చారు? నేను ఓడిపోవాలని ఇచ్చారా? నేను జయించేవాడిగా ఉండాలి కదా, నేను జయించు సేవకురాలిగా నేను ఉండాలి కదా. అలాగే మనం పౌరుషం తెచ్చుకోవాలి. ఏమండి, మనం ఏదైనా బట్టల కొట్టులోకి వెళ్ళామనుకోండి, వెళ్ళారుగా మీరందరూ, తల్లులైన వారు పిల్లలు తీసుకుని వెళ్తారు. మా పిల్లవాడికి లేదా మా కుమార్తెకు మంచి డ్రెస్ తీయండి అంటారా? లేదా తొందరగా పాడైపోయేది, లేకపోతే బాగా పల్చగా ఉండేది, కలర్లో చాలా చికాగ్గా ఉండే ఇమ్మంటారా? మనం కొనేది మంచి దృఢంగా ఉండాలి, నాణ్యంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, చూడటానికి చక్కగా ఉండాలి, కానీ ఎక్కువ కాలం పనిచేయాలి, రేటు తక్కువ ఉండాలి. అలాంటివి మనం సెలెక్ట్ చేసుకుంటాం, అవునా? మరి మనల్ని ఆ దేవాతి దేవుడు మనల్ని వాడుకోవాలంటే
లేకపోతే మనకు జీవాన్ని ఇవ్వాలంటే, మనకు జయాన్ని ఇవ్వాలంటే, మనకు విజయాన్ని ఇవ్వాలంటే మనలో ఆయన ఏమి చూడరా? ఆయనకి కన్నులు లేవండి? ఆయన చూడరా? ఒక చిన్న ఉద్యోగానికి 100 టెస్టులు ఉంటాయి కదా. ఆయన సేవకుడిగా ఆయన శక్తితో నింపబడి ఈ లోకాన్ని తలక్రిందులు చేయవలసినటువంటి నీవు, నేను, మనము ఎన్ని టెస్టులు పాస్ అవ్వాలి? దేవుడు నన్ను చూడట్లేదులే, నన్నేం పరిశీలన చేయట్లేదులే అని మనం కన్నులు మూసుకుని ముందుకెళ్ళిపోతాం. చాలా తప్పండి. దేవుడు ప్రతి అంశాన్ని చూస్తున్నారు. ఆయన మన నడకలను పరిశీలన చేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, అన్నీ తెలుసు. కానీ తెలిసి 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 ఇంకా నిన్ను, నన్ను, మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు. తల్లి కంటేనో తండ్రి కంటేనో ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నారు. ఎందుకో తెలుసా? నా కుమారుడు ఎప్పటికైనా నా మాట వింటాడని, ఎప్పటికైనా నా ఎద్దుకు వస్తాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా వాక్యాన్ని ధ్యానిస్తాడు, నాకు లోబడతాడు, అతను నిత్య జీవంలో కూర్చోబెట్టాలి అని ఆ దేవాతి దేవుడు మనల్ని ఇంకా 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 మనల్ని పరిశీలన చేస్తున్నారు. ఇంకా ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. మన క్రమమును బట్టి మనం బతకట్లా, ఆయన కృపను బట్టి బతుకుతున్నాం. స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. మేము కొద్ది నిమిషాలే ఉంటాం. తర్వాత ఈరోజు తర్వాత మరలా మీకు వాక్యం చెప్పాలంటే మేము ఉండం. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఒక బలవంతుడైనటువంటి యోధుడు ముందు ఒక చిన్న కుర్రవాడు ఒకే ఒక్క రాయితో పడగొట్టాడు. నీ ముందు కఠినమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నీ దగ్గర ఆయుధం ఒకటే. ఆయుధం నీ దగ్గర ఉందా? దావీదు దగ్గర ఉందా ఆయుధం? మరి నీ దగ్గర ఉందా? దేవుడు సమస్తాన్ని నీ చేతికి ఇవ్వాలనుకుంటున్నారు. సమస్తము పైన నిన్ను అధికారిగా పెట్టాలనుకుంటున్నారు. ఆ అధికారాన్ని నీవు, నేను, మనము సంపాదించాలి. సరే, మరొక వ్యక్తిని చెప్తాను. యెహోషువ చూడండి. యెహోషువ 1వ అధ్యాయము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, అయ్యాలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు చాలండి. చూడండి, ఇక్కడ యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము అన్నాడండి. సూర్యుడు నిలిచాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. ఏమంటే మానవులకి ఇది సాధ్యమంటారా? మానవులకు సాధ్యమంటారా? దేవుడు అసాధ్యమైన వాటిని నీ ద్వారా సాధ్యము చేయాలి అనుకుంటున్నారు. ఆనాడు యెహోషువ కాదండి, నీ ద్వారా కూడా కార్యం చేయాలి. దేవుడు చేస్తాడు. యెహోషువతో దేవుడు ముందే చెప్పారు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న విధులన్నీ చేయుట యందు నీవు నిలకడగా ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యం యందు నిలకడగా ఉంటారో, దేవుని వాక్యాన్ని బహు శ్రద్ధగా చదువుతారో, ధ్యానిస్తారో, వారికి ప్రకృతి కూడా లోబడుతుంది. వారికి ప్రకృతి కూడా లోబడుతుంది. మోషే చెప్పాడు, ఒక మాట సెలవేయంగానే బండను కొట్టంగానే ఏమైంది? వచ్చినాయా నీరు? అవి ఎడారులలో ఏరులై పారినాయా? ఇక్కడ యెహోషువ, సూర్యుడా నీవు నిలువుము, చంద్రుడా నీవు ఆగుము అంటే ఇద్దరు కూడా ఆగిపోయారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం యెహోషువకి? యెహోషువకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ముందే చెప్పారు.
నేను మోషేకి ఎలా తోడుగా ఉండి నడిపించానో నీకు కూడా అలా తోడుగా ఉంటాను. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. అంటే నువ్వు ఇటు పాపంలోకి వెళ్తావేమో, జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ వాక్యాన్ని బహు జాగ్రత్తగా నువ్వు చదవాలి. చదివితేనే కాదు, వాక్యాన్ని నీ సహోదరులకు బోధించాలి. దాని ప్రకారం నువ్వు జీవించాలి. అలాగ నువ్వు జీవిస్తే, అలాగ నీ జీవితాన్ని కొనసాగిస్తే నీవు బ్రతుకు దినములన్నిటా ఏ మనుషుడు కూడా నీ ముందు నిలవలేడు. నేను చేస్తాను అలా. నీవు ఎంత కాలమైతే బ్రతుకుతావో, ఎంత కాలమైతే ఈ సైన్యాన్ని నడిపిస్తావో, నీ సైన్యం ఎదుట ఎవడు కూడా నిలబడలేడు. నేనుండి ముందు యుద్ధం చేస్తా. అలాగ నేను యుద్ధం చేయాలంటే నీవు ఒక పని చేయాలి. ఈ ధర్మశాస్త్రాన్ని బహు జాగ్రత్తగా నువ్వు చదవాలి, దాన్ని పాటించాలి, దాని ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ రోజున దేవుని వాక్యం మన చేతిలో ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి, నేను అనుకుంటాను ఇది ఒక లెటర్. ఎంతమంది దగ్గర ఉంది ఒకసారి చూపించండి. అందరి దగ్గర ఉంది కదా? ఓకే. ఇది దేవుడు మీకు రాసినటువంటి ఉత్తరము అని నేను అంట. ఇండియాలో, మన భారతదేశంలో చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. చరిత్ర చదివితే తెలుస్తుంది, నాకు చెప్పారు. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు తన స్నేహితుడు ఒక ఆయన చెప్పులు కుట్టుకుంటా ఉన్నాడు అమెరికాలోనే. ఆయన కారులో వెళతా అతను చూశాడు, అయ్యో ఇతను నా స్నేహితుడు ఇంకా చెప్పులు కుట్టుకుంటున్నాడు అని చెప్పి వెళ్ళిపోయి ఒక లెటర్ రాశాడు ఆయనకి. స్నేహితుడా, నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయ్, నేను నీకు మంచి ఉద్యోగం ఇస్తాను అని ఒక లెటర్ రాశాడు. ఆ లెటరు ఆయనకి చేరింది. చూసుకున్నాడు లెటర్ని, చూశాడు. ఎవరు పంపించారయ్యా అంటే, నా స్నేహితుడు లింకన్ గారు పంపించారు. ఓకే అని చెప్పి దాచాడు. అతని దగ్గరికి ఎవరైనా చెప్పులు కుట్టమని వస్తే, వాళ్ళ చెప్పులు కుడతో అబ్రహాం లింకన్ గారు ఎవరో తెలుసా, నా స్నేహితుడే, నాకు లెటర్ రాశాడు అని వచ్చిన వారందరికీ చూపిస్తున్నాడు. అలా కొద్ది సంవత్సరాలు అయిపోయింది. అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళిపోయారు, చేయవలసిన కార్యక్రమాలు చేశారు. అతని దగ్గర ఒక పెట్టి ఉంది. ఆ పెట్టి విప్పి చూస్తే ఒక లెటర్ ఉంది. అందులో ఎవరు రాశారు ఈ లెటరు అంటే, అబ్రహాం లింకన్ గారు రాశారు, అమెరికా ప్రెసిడెంట్ గారు రాశారు. స్నేహితుడా, నేను నీ కొరకు ఒక ఉద్యోగం ఇస్తాను, నా ప్రక్కనే నేను నిన్ను కూర్చోబెట్టుకుంటాను, నువ్వు నా దగ్గరకు వచ్చేయని దాని సారాంశం. కానీ అతడు ఆ ఉత్తరాన్ని విప్పలేదు, దాన్ని దాచాడు. ఎక్కడ? పెట్టిలో భద్రంగా. ఈ రోజున కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువైన ఆయుధాన్ని మనం జాగ్రత్తగా బీరువాలో దాయండి. చదవద్దు, చదవకుండా జాగ్రత్తగా. మేము మారు మనసు పొందుతున్నప్పుడు మీ అందరి బైబిల్ ఇటు తీసుకురండి అన్నారు. తీసుకెళ్ళాం. మీ అందరిలో ఎవరి బైబిల్ నీట్గా నలగకుండా ఉందో చూపించండి అన్నారు. నా సహోదరుడు, ఇదిగో నాది చాలా బాగుంది చూడండి, నా ఒక్క పేజీ కూడా నలగలేదు అన్నాడు. అయితే నువ్వు వాక్యాన్ని చదవట్లేదు కదా. చదివితే పేజీలు నలుగుతాయా, నలగవా? నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేస్తారా? కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎవరైనా ఇవ్వకుండా ఉంటారా? కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత చూస్తే, నువ్వు రావయ్యా నా దగ్గరికి, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నా ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాను అని లెటర్ సారాంశం. కానీ చదవలేదు. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని మనం చదివితే, దేవుడు నీ కొరకు ఏం దాచారో చెబుతారు. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాలో, నేను పలానా స్థానంలో నిన్ను పెట్టాలనుకుంటున్నానని చెప్తారు. నీకు అనేక ఆశీర్వాదాలు ఇందులో దాచి ఉంచారు. చదివితే దేవుడు నీకేం దాచి ఉంచారో దేవుడు చెప్తారు. కాకినాడ పట్టణంలో యవనస్తుల కూడిక ఒకటి జరుగుతుందండి. కాకినాడలో యవనస్తుల కూడిక ఒకటి జరుగుతుంటే, ఒక 16 సంవత్సరాల యవనస్తుడు వచ్చి కూర్చున్నాడు. ఈ పిల్లలు ఎలా కూర్చున్నారో అలా కూర్చున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే,
అక్కడ వాక్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి వ్యక్తి తమిళ ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయనకి తెలుగు సరిగా రాదు కదా. వింతైన భాష ఉచ్చారణ విని నవ్వుకుందామని వచ్చి కూర్చున్నాడు. ఎందుకు వచ్చాడండి? వాక్యాన్ని జాగ్రత్తగా విందాం అనుకోలా, సరదాగా కాసేపు నవ్వుకుందామని వచ్చి కూర్చున్నాడు. ఆ సేవకుడు వాక్యం చెప్తున్నాడు, భాషలో మాధుర్యం లేదు, ఆయన చెప్పే దాంట్లో మాధుర్యము లేదు, కానీ వాక్యము ఆయన హృదయాన్ని విరగగొట్టింది. వాక్యము చాలా బలమైనది, బలమైన దుర్గాలను సైతం అది పడద్రోయగలదు. చూడండి, గోడల మీద, బావుల మీద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. చూసారా, ఎక్కడైనా గోడ మీద మొక్క మొలుస్తుంది, ఒక 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూడండి, గోడని 2 ముక్కలుగా పగలగొట్టేస్తుంది. నూతి మీద ఉంటుంది, చిన్న మొక్కగా ఉంటుంది, నూతిని మొత్తాన్ని పగలగొట్టేస్తుంది. అలాగే దేవుని వాక్యము చాలా సున్నితంగా ఉంటుంది, కఠినమైన హృదయాన్ని సైతం అది పగలగొట్టేస్తుంది. ఆ యవనస్తుడు నవ్వుకుందాం అనుకున్నాడు, భాషలో మాధుర్యం లేదు, కానీ దేవుని వాక్యం అతని హృదయాన్ని క్రియ చేసింది. దేవా, నేను పాపిని, నన్ను రక్షిస్తావా అని మొరపెట్టాడు. అది చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అతని జీవితము పూర్తిగా మారిపోయింది. భారతదేశం అంతా తిరిగి సువార్తను ప్రకటించాడు. తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. తన కుమారుడు వచ్చాడు, అతడు ప్రపంచం మొత్తం తిరిగాడు, సువార్తను ప్రకటించాడు. ఎవరో తెలుసా? ఎన్ దానియేల్ గారు, LEF చర్చ్. నవ్వుకుందామని వచ్చాడు, కానీ అతని జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చేశారు. ఈ రోజున ఏదో సరదాగా అన్న తల్లిదండ్రులు వెళ్ళమంటున్నారులే, కొంచెంసేపు ఉంటే బాగుంటుందిలే అని మనం వచ్చామేమో, కానీ దేవుడు నిన్ను బహు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. మోషే గురించి ఒక మంచి మాట రాయబడి ఉంది, ఒకసారి చివరిగా అది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఉంటూ శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. చూడండి, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడండి, రాజకుమారుడు యొక్క హోదాలో ఉన్నాడు. కానీ అతనికి తెలిసింది, నేను ఈ యొక్క సంతతి వాడను కాను అని తెలిసింది, నేను బానిస కుర్రవాడను అని తెలిసింది. వాళ్ళు బానిసత్వం చేస్తారులే, నేను మంచిగా ఒక రాజకుమారుడిగా ఉంటే బాగుండులే అనుకోలా. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఉండి శ్రమపడుట మేలు అనుకున్నాడు. ఈ రోజున బాగా ఉన్నతమైన వారిని చూసి అయ్యో అవి నాకు లేవే, వారు కారుల్లో తిరుగుతున్నారు, వారు బంగళాల్లో తిరుగుతున్నారు అని మీరు అనుకోవద్దు. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుడు వారికి ఇస్తే వారు బ్రతుకుతారు. నీకు ఇవ్వలేదనుకో, నువ్వు వారిని చూసి బాధపడద్దు. దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచారో ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు అతనికి ఎలాంటి బహుమానం ఇవ్వాలనుకుంటున్నారో దాని యందు దృష్టించాడంట మోషే. మరి ఈ రోజున దేవుడు నీకేం బహుమానం ఇవ్వాలనుకుంటున్నారో నువ్వు తెలుసుకున్నావా?
దేవుడు నీకు నాకు మనకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకున్నామా? తెలుసుకోవాలంటే జయించిన వారి యొక్క అనుభవాలు నువ్వు పాటించాలి. యోసేపు ఎలాగ సింహాసనాన్ని ఎక్కాడు, దావీదు బలవంతుడైన గొలియాతుని ఎలాగ ఓడించాడు, యెహోషువ సూర్యచంద్ర నక్షత్రాలను ఎలాగ ఆపగలిగాడు, వీరందరూ ఎలాగ జయించారు, ఆ పాయింట్ నువ్వు పట్టుకోవాలి. అలా కాకోకుండా మారు మనసు పొందావా? నేను ఎప్పుడో 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల సర్టిఫికేట్ వేసుకుని మనం వస్తాం. ఇది కాదు కావాల్సింది. దేవుని దృష్టిలో నీవు నేను మనము ఉన్నామా? నాకు చంద్రబాబు గారు తెలుసండి. చంద్రబాబుకు నేను తెలుసా? సాగర్ ఉన్నాడు, విజయవాడలో ఉంటాడని తెలుసా? ఎవరయ్యా సాగర్ అంటాడు. వెళ్ళవయ్యా, నేను ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని, నువ్వు పక్కకి వెళ్ళు అంటాడు. అవునా? మనకి దేవుడు తెలుసు. దేవుడు నా తండ్రి, నా విమోచకుడు, నా రక్షకుడు అని నువ్వు చెప్తున్నావు. ఆయన నా కుమార్తె అని ఆయనకు తెలుసా? అది ప్రాముఖ్యమైనది. అల్పకాల పాపభోగాల వెంట పరిగెత్తి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు. చూడండి, చివరిగా ప్రకటన గ్రంథము, ప్రకటన చూడండి. మూడవ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చొండనిచ్చేదను. దేవుడు చెప్తున్నారండి. చాలమ్మా, చాలు. దేవుడు చెప్తున్నారు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరాన్ని విని, నా మాటలు విని, ఈ సువార్తను విని, ఈ వాక్యాన్ని విని ఎవడైనను తలుపు తీసిన ఎడలా, నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచున్నారండి. దేవుడు తట్టుచున్నారు. తలుపు తీస్తావా? నీవు తలుపు తీస్తే నీ దగ్గరికి నేను వచ్చేస్తా. నీవు నాతో, నేను నీతో, మనిద్దరము కలిసి చెప్పాలి, మనిద్దరము కలిసి భోంచేద్దాం. నేను జయించిన ప్రకారము నీవు కూడా జయిస్తే, నీవు కూడా వాక్యాన్ని ధ్యానిస్తే, నాకు లోబడితే, నా చిత్తాన్ని తెలుసుకుంటే, పాపాన్ని ద్వేషిస్తే, లోకాన్ని విడిచిపెడితే, గర్వాన్ని విడిచిపెడితే, శరీరాన్ని విడిచిపెడితే, లేకపోతే శరీరాన్ని నలగగొడితే, అలాగే నీవు నేను చెప్పినట్లుగా నీవు బ్రతికి నీవు కూడా జయిస్తే నిన్ను నా ప్రక్కనే కూర్చోబెట్టుకుంటా. నేను జయించి నా తండ్రి పక్కన ఎలాగ కూర్చున్నానో నీవు జయిస్తే నిన్ను నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటా. నీవు నేను మనిద్దరము కలిసి భోంచేద్దాం. దీనికంటే కావాల్సింది ఏమైనా ఉందా? దేవుడు చెప్తున్నారు, నీవు జయించినట్లయితే, నువ్వు పాపాన్ని జయిస్తే, లోకాన్ని జయిస్తే, గర్వాన్ని జయిస్తే, శరీరాన్ని నువ్వు ఓడించగలిగితే, శరీర ఆశలను నువ్వు నలగొడితే, నువ్వు అట్లాగా నేను చెప్పిన విధంగా నువ్వు బ్రతికితే నువ్వు నా దగ్గరికి వస్తావు. నువ్వు జయించగలిగితే, నేను చెప్పిన కొన్ని ఉన్నాయి, దేవుడు చెప్పారు, ఇందులో చాలా చెప్పారు. వాటిని నువ్వు జయిస్తే నా ప్రక్కనే కూర్చోబెట్టుకుంటా. జయించువారు పరదేశిలోనున్న చెప్పాలి, జీవవృక్ష ఫలాలు ఇస్తాను. నీకు మరణం లేదిక, నీకు ఎదురే లేదు. ప్రేమించగలవా? నాకు లోబడగలవా? నన్ను హత్తుకోగలవా? ఈ రోజున యవనస్తులతో దేవుడు చెప్తున్నారు, తల్లులైన వారితో దేవుడు చెప్తున్నారు, తండ్రులైన వారితో దేవుడు చెప్తున్నారు. జయించిన వారు పరదేశిలోనున్న జీవవృక్ష ఫలాలు ఇస్తాను నేను. మనిద్దరం కలిసి భోంచేద్దాం. నేను నీతో ఉంటే, నీవు నాతో ఉంటే నీ మీదకి ఎవడొస్తాడు? ఎవడన్నా వస్తాడా? రానిస్తానా నేను? తండ్రి చేతిలో ఉన్నాడండి చిన్న కుమారుడు. ఎవరన్నా వస్తారా? ఏదైనా గుంట ఉందండి,
తండ్రి చేతిలో ఉన్నాడు, నడుస్తున్నాడు, తప్పటడుగులు వేస్తున్నాడు, ఎదురుగా గుంట ఉంది. తండ్రి ఏం చేస్తాడు? పన్నీలే గుంటలు అనుకుంటాడా? ఎత్తి గుంటను దాటిస్తాడా? అలాగ నీవు పడిపోతున్న ప్రతి స్థలం నుంచి దేవుడు తప్పిస్తాడు. ప్రతి కార్యము నుండి నిన్ను తప్పించి నిన్ను ఎక్కడ కూర్చోబెడతారంటే అక్కడ కూర్చోబెడతారు. ఎప్పుడు? నువ్వు జయించినట్లయితే, నువ్వు పాపాన్ని జయిస్తే, లోకాన్ని జయిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యానికి లోబడితే, అప్పుడు నీవు నాతో, నేను నీతో, మనిద్దరం కలిసి భోంచేద్దాం. ఈరోజున యవనస్తులతో దేవుడు చెప్పేది ఏంటంటే, జయించగలరా? వాక్యాన్ని ధ్యానించగలరా అడుగుతున్నారు. చెప్పాలి. ధ్యానిస్తారా? దేవుడు యవనస్తులను కోరుకుంటున్నారు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. యవనస్తులు బలవంతుని చేతిలో. బలవంతుడంటే ఎవరండి? ఒక బలవంతుడైనటువంటి వాని దగ్గర ఒక బలమైన ఆయుధం ఉందనుకోండి, ఎవరైనా దగ్గరికి వస్తారా? బలవంతుడంటే దేవుడే. ఆ దేవాతి దేవుని చేతిలో నిన్ను ఒక ఆయుధంగా చేయాలనుకుంటున్నారు ఆయన చెప్పిన విధంగా నీవు, నేను, మనం ఉంటే. కాబట్టి ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నారంటే, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులైన వారులారా, ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. మరి మీరు దుష్టుని జయిస్తారా? వాక్యాన్ని ధ్యానిస్తారా? వాక్యానికి లోబడతారా? అలాగే మీరు వాక్యానికి లోబడితే, దేవునికి లోబడితే, దేవుని సేవకులకు మీరు లోబడితే, మీరు దేవుని చేతిలో విలువైన వారిగా, మీరు జయించు వారిగా, దూరంగా ఉండగానే అపవాది సైన్యాన్ని ఓడించు వారిగా మీరు ఉంటారు. కాబట్టి అట్టివారిగా మేము ఉండాలని కోరుకుందాం. తలలో వంచండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మేము జయించు వారిగా ఉండాలని మీరు ఆశపడతా ఉన్నారు. మీ వాక్యమును బట్టి మేము జాగ్రత్తగా ముందుకు వెళితే మేము జయించగలుగుతాం ప్రభువా. మిమ్మల్ని ప్రేమించినప్పుడు మేము జయించగలుగుతాం. మీ వాక్యానికి లోబడినప్పుడు మేము జయించగలుగుతాం. అలాగ మేమందరము ప్రభువా, మీ వాక్యానికి లోబడి వారిగా, మిమ్మల్ని ప్రేమించేవారిగా, మా జీవితాలు మీకు అంకితం చేసేవారిగా, పూర్తిగా మిమ్మల్ని ముద్దాడేవారిగా, మీ పాదములు ముద్దాడేవారిగా మీరు మమ్మల్ని చేయమని. వచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి. తల్లులైన వారిని జ్ఞాపకం చేసుకునండి. తండ్రులైన వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని, ఎవరిని మీరు విడిచిపెట్టక ప్రతి ఒక్కరూ జయించి వారిగా ఉండినట్లుగా ఈ వాక్యము వారి హృదయాల్లో ప్రియ చేయనట్లుగా సహాయం చేయమని. ఈ మనవులన్నీ కూడా మా ప్రియుడును రక్షకుడు నాయన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. నా పేరు గిజ్జోను. నేను ఇక్కడ కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను అన్నమాట. ముందుగా ఈ బైబిల్ జనరేషన్ టీం ద్వారా ఈ మీటింగ్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన